హాయ్ అండి. వెల్కమ్ టు సాహీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఎగ్ బిర్యానీ చేసుకుందాము. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేయండి. పిల్లలైనా పెద్దలైనా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో మనం ఎక్కువ మసాలాలు ఏమీ వేయకుండా చాలా సింపుల్గా ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత బాయిల్డ్ ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఉప్పు పసుపు వేసిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ గుడ్లని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు ప్లీజ్ వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేసి చూడడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకుందాము. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. టమోటాలు కూడా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుందాము. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకుందాము. బియ్యం వేసేసిన తర్వాత 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది మనకి. ఒకసారి బాగా కలిపేసుకుని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి తగ్గించి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి.
చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బిర్యానీ రెడీ అయిపోయింది. మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పైన పెట్టేసి పైన కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాము. అలాగే పైన ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది బిర్యానీకి. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు అలా లో ఫ్లేమ్లోనే ఉడికించి స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.